రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని జగ్గంపేట టీడీపీ అధినేత జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. జగ్గంపేటలో జ్యోతులను నెహ్రూను అఖండ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తపైన ఉందని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో 50 మంది అధికార పార్టీ వైసీపీని వీడి నవీన్ సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చేసిన విమర్శలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. 5 ఏళ్లు అధికారం అనుభవించి పార్టీ మారే ఆలోచనలో సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచారని అన్నారు. మంత్రి జోగి రమేష్ ఎప్పుడు కూడా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు చేయలేదని, ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకోలేదని తెలిపారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలోని చెట్లు నరికివేయడంపై సర్పంచ్లు, వైసీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు ధర్నా చేశారు. ప్రభుత్వ వైద్యాధికారిని శ్రీలక్ష్మి తమకు వద్దు అంటూ ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆమె ఛాంబర్లో నేలపై బైఠాయించి ఆందోళన చేశారు. శ్రీలక్ష్మి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో దాదాపు 2 గంటల పాటు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లిమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల 10న చేయూత సంస్థ ఆధ్వర్యంలో ఓ యువత మేలుకో పేరుతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కాలేజ్ డైరెక్టర్ బీసీబీఈ నాయుడు తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నాగార్జున సాగర్ విజయ్ విహార్ వెనుక ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. అయితే పోలీసుల సమక్షంలో జేసీబీ సహాయంతో నిర్మాణాలు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదు అని మున్సిపల్ అధికారులు తెలిపారు. గ్రీన్ అంబాసిడర్లకు వేతనం వెంటనే ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది. తిరుపతి జిల్లా పిచ్చాటూరు ఎంపీపీ ఆఫీస్ వద్ద ఏఐటియుసి సత్యవేడు సెగ్మెంట్ అధ్యక్షుడు చిన్నరాజప్ప ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్లు ధర్నా చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సాధారణ కుటుంబం పోషణకు 26,000 వేతనం ఇవ్వాలని చిన్నరాజప్ప గుర్తు చేశారు. 2 ఏళ్లుగా వేతనం ఇవ్వకపోవడంతో గ్రీన్ అంబాసిడర్ల కుటుంబాలు వీధిన పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండలో 4,000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆర్మూర్ మండలం అంకాపూర్ యువకుడు నిఖిల్ తొర్లికొండలో కొన్న ఇంటి రిజిస్ట్రేషన్కు ఎన్ఏసీ కోసం పంచాయతీ కార్యదర్శి మనోహర్ 15,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిపాడు. దీంతో తాను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ములుగు జిల్లా ప్రేమ్నగర్లోని మెడికల్ కాలేజ్ పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఈ మెడికల్ కాలేజ్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్లను కలెక్టర్ తన కార్యాలయంలో పుష్పగుచ్చాలతో స్వాగతించారు. అనంతరం వారితో చర్చించి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. విద్యార్థుల వసతి కోసం ఏర్పాటు చేసిన బీసీ హాస్టల్ను, సామాజిక ఆరోగ్య హాస్పిటల్ని పరిశీలించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ సమీపంలో గత నెల 29న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు నిజామాబాద్కు చెందిన మోసిన్ ఖాన్గా అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు నార్త్ జోన్ అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. మిథిలేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మార్కెట్ పోలీసులు కేసును దర్యాప్తు చేశారని చెప్పారు. ఇళ్ల పట్టాలు అందించి స్థలాలు కేటాయించలేదని పెద్దాపురం నియోజకవర్గంలోని కొప్పవరం గ్రామస్తులు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు తమ గళం వినిపించారు. పెద్దాపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు దొరబాబు తమకు న్యాయం చేస్తామంటూ పట్టాలు ఇచ్చారని, ఇప్పటి వరకు స్థలం చూపించకపోవడం దారుణమని మహిళలు వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మండల వైసీపీ అధ్యక్షులు భూపతిరాజు, సత్యనారాయణ రాజు, చంటిరాజు అధ్యక్షతన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ జరిగింది.
మహిళల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని, మహిళలంతా జగనన్నకు అండగా ఉండాలని వైసీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల అన్నారు. జగిత్యాలలో వైన్ షాప్ తొలగించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు మహిళలు వినతి పత్రం సమర్పించారు. జగిత్యాల బైపాస్ రోడ్డులో ఉన్న వైన్స్ పర్మిట్ రూమ్ ఇళ్ల మధ్యలో ఉందని, మద్యం సేవించిన వారు న్యూసెన్స్ చేస్తున్నారని వారు ఆరోపించారు. బీరు సీసాలు పగలగొట్టి ఇళ్లపై విసురుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్స్ పై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు కలెక్టర్ యస్మిన్ భాషా ఆదేశించారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో శివ మల్లికార్జున ఇంజనీరింగ్ వర్క్స్ పేరిట రైతులు స్కీములు కట్టారు. లక్కీ డ్రాలో వ్యవసాయ పనిముట్లు, కల్టివేటర్, ప్లువ్లు, ఫుల్ మీల్స్ ఇలా 10 రకాల పనిముట్లను పెట్టి రైతుల దగ్గర 1000 రూపాయలు చొప్పున స్వరాజ్ ట్రాక్టర్ డీలర్లు వసూలు చేశారు. మోత్కూరులో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. అయితే స్కీమ్ డ్రాలో అవకతవకలు జరిగాయని రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.